మనం ఏం తీసుకున్నాం అంటే ఎస్టర్డే ఒక రియల్ ఎస్టేట్ కీవర్డ్ తీసుకున్నాం. ఏం తీసుకున్నాము? రియల్ ఎస్టేట్ కీవర్డ్. ఈ రియల్ ఎస్టేట్ కీవర్డ్ ఏంటి? ఎస్టర్డే తీసుకునేది 2 BHK ఫ్లాట్స్, ఓకే, ఇన్ హైదరాబాద్. ఓకే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ కీవర్డ్ కి ఒక రిజల్ట్ అయితే వచ్చింది మనకు. ఎవరు వీళ్ళు? రాజపుష్ప. ఓకే, అంటే డెవలపర్స్ అన్నట్టు. సో ఇప్పుడు ఈ యుఆర్ఎల్ ని డీకోడ్ చేస్తే మనకు కొన్ని తెలిసినాయి అన్నట్టు. ఏంటిది? ఇది యూటీఎం సోర్స్. ఈ సోర్స్ ఇస్ గూగుల్. ఓకే, అదే ఇప్పుడు మీరు లింక్డ్ఇన్ లో అడ్వర్టైజ్మెంట్ చేస్తే లింక్డ్ఇన్ అని పెట్టుకోవాలన్నట్టు. ఇవన్నీ ఏంటి? ట్రాకింగ్. ఓకే, సో ట్రాకింగ్ పారామీటర్స్ అంటాం. ఓకే, ట్రాకింగ్ పారామీటర్స్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ టర్మ్, యూటీఎం టర్మ్ ఇక్కడ చూస్తే క్యాంపెయిన్ వాళ్ళు ఇది పెట్టుకున్నారు అన్నట్టు. ఏంటి? బ్రాండ్ ఫ్రేజ్ మ్యాచ్ RI is nothing but రాజపుష్ప ఇయర్. ఓకే, మ్యూట్ చేసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ యూటీఎం టర్మ్ వచ్చి అంటే ఏ కీవర్డ్ కి ఈ యాడ్ అనేది ట్రిగర్ అయింది. ఇక్కడ చూడండి 3. ఓకే, మళ్ళీ BHK ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ తెల్లాపూర్. ఓకే, బట్ మనం ఇచ్చిన కీవర్డ్ ఏంటి? 2 BHK ఫ్లాట్ ఇన్ హైదరాబాద్. ఇది వాళ్ళు ఫ్రేజ్ మ్యాచ్ లో ట్రిగర్ అయింది. ఓకే, ఫ్రేజ్ మ్యాచ్ లో ట్రిగర్ అయింది. ఇప్పుడు ఇది డిస్కస్ చేస్తాం. వాట్ యు మీన్ బై ఫ్రేజ్ మ్యాచ్, బ్రాడ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్ అని. ఓకే, ఇక్కడ కాంటెంట్ వచ్చి డివైస్. ఓకే, మళ్ళీ కంప్యూటర్. సి అంటే కంప్యూటర్ అన్నట్టు. మనం ఎస్టర్డే ల్యాప్టాప్ లో చూసినాం కాబట్టి అది ఆటోమేటిక్ గా డివైస్ అనేది ట్రాక్ అయింది. ఓకే, నెక్స్ట్ క్యాంపెయిన్ ఐడి. ఈచ్ అండ్ ఎవ్రీ క్యాంపెయిన్ కి ఒక ఐడి అనేది వస్తుంది, గూగుల్లో అలొకేట్ చేస్తుంది అన్నట్టు. ఓకే, గూగుల్లో అలొకేట్ చేస్తుంది, అది క్యాంపెయిన్ ఐడి. నెక్స్ట్ ఇంకొకటి ఏం ట్రాక్ అవుతుంది? ఇంకొకటి Gclicked. Gclicked ఈస్ నథింగ్ బట్ గూగుల్ క్లిక్ ఐడెంటిఫైయర్. అదే ఫేస్బుక్ లో FB క్లిక్డ్ అని ఉంటుంది, ఫేస్బుక్ క్లిక్ ఐడెంటిఫైయర్. ఓకే, సో ఇలా మనకు ఒక్కొక్కటి అనేది పారామీటర్స్ ట్రాక్ అయితే. ఓకే, నౌ ఇన్ టుడే సెషన్ విల్ డిస్కస్ అబౌట్ ద కీవర్డ్స్. ఓకే, సో కీవర్డ్స్ టైప్స్ అన్నట్టు. ఓకే, సో ఈ కీవర్డ్స్ టైప్స్ అంటే ఏంటి? సో యూజువల్లీ ఇప్పుడు ముందైతే 4 టైప్స్ ఉండేవి ఇన్ టర్మ్స్ ఆఫ్ గూగుల్ యాడ్స్ లో, బట్ ఇప్పుడు ఒకటి మైనస్ అయిపోయింది. సో టోటల్ గా ఇప్పుడు 3నే ఉన్నాయి. ఓకే, ఈ మైనస్ అనేది కూడా ఒకసారి తెలుసుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చి బ్రాడ్ మ్యాచ్. ఓకే, బ్రాడ్. నెక్స్ట్ వచ్చి ఫ్రేజ్ మ్యాచ్. ఓకే, థర్డ్ వన్ వచ్చి ఎగ్జాక్ట్ మ్యాచ్. ఓకే, సో బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్. సో ఇప్పుడు ఈ బ్రాడ్ మ్యాచ్ లో ఏమొస్తుంది, ఫ్రేజ్ మ్యాచ్ లో ఏమొస్తుంది, ఎగ్జాక్ట్ మ్యాచ్ లో ఏమొస్తుంది? కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇస్తాను. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎగ్జాక్ట్ మ్యాచ్ అన్నప్పుడు ఒకటి తీసుకుంటే, ఎగ్జాక్ట్ మ్యాచ్ అన్నప్పుడు నేను ఎగ్జాక్ట్ గా ఏదైతే కీవర్డ్ ఉంటుందో ఆ కీవర్డ్ కి నా యాడ్ అనేది ట్రిగర్ అవ్వాలి. ఓకే, సో బై ద వే ఇంకొకటి ఏంటి అని అంటే, ఇంకొక మైనస్ అనేది ఏంటి అని అంటే మాడిఫైయర్ బ్రాడ్ మ్యాచ్. మాడిఫైయర్ బ్రాడ్ మ్యాచ్ అన్నట్టు. ఓకే, ఇది మైనస్ అయింది, ఇది లేదు. ఇది ఎప్పుడు లేదు అని అంటే ఐ గెస్ 2022 నుంచి లేదు అనుకుంటా. ఓకే, తీసేసినారు. ఎందుకంటే చెప్పినా కదా, గూగుల్ యాడ్స్ లో చాలా అంటే చాలా అప్డేట్స్ అయితే వస్తాయి, ఎస్పెషల్లీ పెయిడ్ ప్లాట్ఫామ్స్ లో. ఓకే, ఇప్పుడు ఈ ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే ఏంటి? ఇప్పుడు నేను 2 BHK ఫ్లాట్స్, ఓకే, ఇన్ హైదరాబాద్, ఇది ఎగ్జాక్ట్ గా కీవర్డ్ కి నా యాడ్ ట్రిగర్ అవ్వాలి. వేరే వాళ్ళది ఓకే, సో ఇప్పుడు ఎస్టర్డే మనం టైప్ చేసినప్పుడు 2 BHK ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్ అన్నప్పుడు ఆ యాడ్ 3 BHK ఫ్లాట్స్ కూడా ట్రిగర్ అయింది. ఓకే, అదేంటి? అది ఫ్రేజ్ మ్యాచ్. నేను ఓన్లీ 2 BHK నే సేల్ చేస్తాను, నా దగ్గర 3 BHK లేదు, 1 BHK లేదు. అప్పుడు 2 BHK మాత్రమే నాకు యాడ్ అనేది కనపడాలి, వేరే దానికి ఏ కీవర్డ్ కి నాకు కనపడకూడదు. అప్పుడు నేను ఏం చేయాలి? ఎగ్జాక్ట్ మ్యాచ్ లో ఇవ్వాలి. అండ్ రిప్రజెంట్ ఎలా చేయాలి? గూగుల్ యాడ్స్ టూల్లో బ్రాకెట్స్. ఓకే, ఇది బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్ లో మీరు ఏదైతే బ్రాకెట్స్ లో ఇవి ఉంటాయో, ఓకే, సో దాంట్లో మీరు ఎగ్జాక్ట్ గా కీవర్డ్ అనేది యాడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫ్రేజ్ మ్యాచ్ అన్నప్పుడు నేనేం చేస్తాను? 2 BHK ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా మనం రిప్రజెంట్ చేయాలి? ఇన్వైటెడ్ డబుల్ కోట్స్ లో.
ఓకే, ఇవి డబుల్ కోట్స్ అన్నట్టు. మీకు ల్యాప్టాప్ లో ఉంటుంది, ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ లో కీబోర్డ్ లో మీరు చూస్తే ఓకే, సో 2 కోట్స్ వస్తాయి అన్నట్టు, డబుల్ కోట్స్. ఓకే, సో ఇది ఇప్పుడు 2 BHK ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్ నేను ఇలా ఫ్రేజ్ మ్యాచ్ లో రిప్రజెంట్ చేస్తే 3 BHK ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్ కి ట్రిగర్ అవుతుంది. అలాగే ఇంకా కొన్ని ఎవరన్నా 2 BHK ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్, మాదాపూర్, ఓకే 2 BHK ఫ్లాట్స్ ఇన్ హైటెక్ సిటీ హైదరాబాద్, 2 BHK ఫ్లాట్స్ ఇన్ తెలంగాణ హైదరాబాద్, 3 BHK ఫ్లాట్స్ ఇన్ తెలంగాణ హైదరాబాద్, ఇలాంటి రిలవెంట్ కీవర్డ్స్ కూడా మన యాడ్ అనేది ట్రిగర్ అవుతుంది. ఓకే, యాడ్ అనేది ట్రిగర్ అవుతుంది. ఓకే, బ్రాడ్ మ్యాచ్. ఓకే, మనకు పేర్లోనే తెలిసిపోతుంది బ్రాడ్ అన్నట్టు. ఇప్పుడు దీనికి బ్రాకెట్స్ అవి ఇవి ఏమి అవసరం లేదు. జస్ట్ మీరు డైరెక్ట్ గా 2 BHK ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, సో దీనికి ఏదే కానీ రిప్రజెంటేషన్ లేదన్నట్టు. ఇప్పుడు ఎవరైనా బ్రాడ్ గా వెళ్ళిపోతుంది అన్నట్టు. ఓకే, మనీ చాలా ఎక్కువ వేస్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ బ్రాడ్ మ్యాచ్ లో మీకు మనీ దానికన్నా ఇంకా కొంచెం తక్కువ వేస్టేజ్ ఎక్కడ వస్తుంది అని అంటే ఫ్రేజ్ మ్యాచ్ లో. ఓకే, అస్సలు వేస్ట్ కాకూడదు అని అంటే అది ఎగ్జాక్ట్ మ్యాచ్. బట్ మనీ ఎక్కువ స్పెండ్ అయ్యేది ఎక్కడ? ఎగ్జాక్ట్ మ్యాచ్ లో. ఎందుకనంటే యూజర్ ఇంటెంట్ ఎగ్జాక్ట్ గా చూస్తున్నాం. యూజర్ ఇంటెంట్ ఇక్కడ గూగుల్లో. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్ నేను ఇమేజ్ లెవెల్లో మీకు చూపిస్తాను చూడండి. సో కీవర్డ్స్ మ్యాచ్ టైప్స్ అన్నప్పుడు మనకు ఇవి వస్తాయి అన్నట్టు. ఓకే, సో ఈ కీవర్డ్ మ్యాచ్ టైప్స్ ఇలా ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ బ్రాడ్ మ్యాచ్. ఓకే, ఫస్ట్ బ్రాడ్ మ్యాచ్, నెక్స్ట్ ఫ్రేజ్ మ్యాచ్ అన్నట్టు, నెక్స్ట్ ఎగ్జాక్ట్ మ్యాచ్. ఇప్పుడు చూడండి, ఎగ్జాక్ట్ మ్యాచ్ రిప్రజెంటేషన్ ఎలా ఉండాలి, మనము బ్రాకెట్స్ లో పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఇది కోలన్స్, డబుల్ కోట్స్ లో పెట్టాలి. ఇక్కడ మనకు ఏదే కానీ రిప్రజెంటేషన్ అనేది ఉండదు. ఓకే, బ్రాడ్ మ్యాచ్ లో. ఓకే, సో ఇప్పుడు ఎలాంటి కీవర్డ్స్ కి మనకు బ్రాడ్ మ్యాచ్ ట్రిగర్ అవుతుంది? ఎగ్జాంపుల్, ఇది ఒక కీవర్డ్ తీసుకున్నాం, రన్నింగ్ షూస్. ఓకే, ఇప్పుడు ఎలాంటి కీవర్డ్స్ కూడా మనము మన యాడ్ కనపడుతుంది ఇన్ కేస్ మీరు బ్రాడ్ మ్యాచ్ లో మెన్షన్ చేసి ఉంటే. ఓకే, రన్నింగ్ షూస్, ఇక్కడ ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో అంటే వర్డ్స్ ఉన్నాయో, ఈ కీవర్డ్ లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 2 వర్డ్స్ ఉన్నాయి. ఓకే, ఈ 2 వర్డ్స్ లో చూడండి ఎలా మనకు ట్రిగర్ అవుతుంది. టెన్నిస్ షూస్ ఫర్ మెన్, ఓకే సాక్స్ ఫర్ రన్నింగ్, బికాస్ రన్నింగ్ అనే ఉంది. ఎక్కడుంది? కీవర్డ్ లో ఉంది, 2 వర్డ్స్. ఓకే, చూడండి, సాక్స్ ఫర్ రన్నింగ్ అన్నా కూడా మనకు యాడ్ అనేది అపియర్ అవుతుంది. ఎక్కడ అపియర్ అవుతుంది? గూగుల్ యాడ్స్ లో, అంటే గూగుల్లో అపియర్ అవుతుంది. ఓకే, అదే ఫ్రేజ్ మ్యాచ్ తీసుకున్నాం. ఓకే, డబుల్ కోట్స్ లో మెన్షన్ చేయాలన్నట్టు. ఓకే, సర్చెస్ దట్ ఇంక్లూడ్ ద మీనింగ్ ఆఫ్ యువర్ కీవర్డ్. ఓకే, ఇది రిలేట్. ఓకే, దీనికి రిలేట్ గా ఏదన్నా కానివ్వండి అది మనకు అపియర్ అవుతుంది. ఇంక్లూడ్, ఓకే ఈ 2 కీవర్డ్స్ అంటే ఐ మీన్ ఈ 2 వర్డ్స్ మనకు కీవర్డ్ లో అయితే ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఇదేంటి? రన్నింగ్ షూస్. ఓకే, మెన్స్ రన్నింగ్ షూస్. రన్నింగ్ షూస్ అనేది ఉందా లేదా? ఇక్కడ ఉంది. ఓకే, ఇంకో కీవర్డ్ తీసుకుంటే బెస్ట్ షూస్ ఫర్ రన్నింగ్ అన్నట్టు. ఓకే, ఇది చూస్తున్నారా? రిలేట్, ఇక్కడ ఇంక్లూడ్. ఓకే, ఇది ఆర్, అంటే ఎగ్జాక్ట్ గా ఆ కీవర్డ్ ఉండాల్సిందే. ఓకే, రన్నింగ్ షూస్. ఓకే, సో ఇలా మనకు అపియర్ అవుతుంది ఇక్కడ గూగుల్లో. ఓకే, మీరు ఇది ప్రాపర్ గా గుర్తుపెట్టుకోవాలండి. రిలేట్, ఇంకొకటి ఇంక్లూడ్, ఇంకొకటి ఆర్ అన్నట్టు. ఓకే, సో ఈ 3 మనకు చాలా ఇంపార్టెంట్. బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్. ఓకే, సో ఇప్పుడు బడ్జెట్స్ కంపెనీస్ దగ్గర ఎక్కువ ఉన్నాయి అనుకున్నాం. ఎక్కువ బడ్జెట్స్ ఉన్నప్పుడు వాళ్ళు బ్రాడ్ మ్యాచ్ లోకి వెళ్ళిపోతారు. ఓకే, మీడియం రేంజ్ బడ్జెట్స్ ఉంటాయి. ఓకే, వాళ్ళు ఫ్రేజ్ మ్యాచ్ కి వెళ్ళిపోతారు. చాలా మనీనే కొంతమంది దగ్గర చాలా తక్కువ ఉంటుంది వాళ్ళ బడ్జెట్, మార్కెటింగ్ బడ్జెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గూగుల్ యాడ్స్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎగ్జాక్ట్ మ్యాచ్ కి వెళ్తారు. ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ వేస్టేజ్ అవ్వదు, బట్ ఎక్కువ మనీ అంటే సిపిసి అంటాం. ఓకే, ఇవన్నీ టెర్మినాలజీస్. ఓకే, మనం వెళ్తూ ఒక సెషన్ లో ఈ టెర్మినాలజీస్ గురించి కూడా మనము తెలుసుకుంటాం. ఓకే, సిపిసి ఇస్ నథింగ్ బట్ కాస్ట్ పర్ క్లిక్ అన్న. ఓకే, సో సిపిసి కాస్ట్ పర్ క్లిక్. ఈ కాస్ట్ పర్ క్లిక్ ఎగ్జాక్ట్ మ్యాచ్ లో ఎక్కువ ఉంటది. ఓకే, ఇక్కడ ఫ్రేజ్ మ్యాచ్ లో
కంపేర్ టు ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇక్కడ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఇంకా చాలా తక్కువ ఉంటుంది. బట్ బడ్జెట్స్ వైజ్ వేస్ట్ అయ్యేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది బ్రాడ్ మ్యాచ్ లో. ఓకే, సో ఇది చాలా గుర్తుపెట్టుకోండి. అపియర్స్ ఫర్ అన్నప్పుడు మనకు రిలేట్. ఓకే, ఇక్కడ మీరు ఏదైతే బ్రాడ్ మ్యాచ్ లో పెడతారో దానికి రిలేటెడ్ వర్డ్స్ కూడా మనకు ట్రిగర్ అవుతుంది. ఓకే, ఇర్రిలవెంట్ కీవర్డ్స్ కూడా మన యాడ్ అనేది ట్రిగర్ అవుతుంది. ఓకే, రన్నింగ్ షూస్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంక్లూడ్ ఈ కీవర్డ్స్, ఈ వర్డ్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఫ్లాట్స్ ఇన్, ఓకే, సో ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్ అనుకున్నాం, ఇక్కడ ఫ్రేజ్ మ్యాచ్. ఓకే, ఈ కీవర్డ్ కంపల్సరీగా ఉండాలి. ఓకే, కీవర్డ్ లో ఇంక్లూడ్ అయి ఉండాలి. ఓకే, అప్పుడు ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్ మాదాపూర్ అనొచ్చు, ఫ్లాట్స్ ఇన్ మాదాపూర్ హైటెక్ సిటీ హైదరాబాద్ అనొచ్చు, లేదంటే 2 BHK ఫ్లాట్స్, 3 BHK ఫ్లాట్స్, లగ్జరీ ఫ్లాట్స్, ఓకే, ప్రీమియం ఫ్లాట్స్, ప్రీమియం విల్లా ఫ్లాట్స్. ఇలాంటి కీవర్డ్స్ అన్ని దానిలకి మనకు ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఏంది? మన యాడ్. ఓకే, సో మళ్ళీ ఎగ్జాక్ట్ మ్యాచ్ అన్నప్పుడు ఇక్కడ ఫ్లాట్స్, ఓకే, ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్, ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్ అన్నట్టు. ఓకే, ఎగ్జాక్ట్ మ్యాచ్. ఇంకా కొన్ని వర్డ్స్ ఉంటాయి, క్లోజ్ వేరియంట్. ఓకే, ఇది కూడా ఒక అప్డేట్ అన్నట్టు. ఇదేంటి? క్లోజ్ వేరియంట్ అన్నట్టు. ఓకే, వన్స్ మనకు ట్రిగర్ అయ్యాక యాడ్ కొన్ని క్లోజ్ వేరియంట్ అని చూపిస్తుంది. ఇక్కడ అది మనకు రిపోర్టింగ్ లో చూపిస్తుంది. ఓకే, రిపోర్టింగ్ లో చూపిస్తుంది అన్నట్టు క్లోజ్ వేరియంట్. ఓకే, సో ఫర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ కి. ఓకే, అఫ్ కోర్స్ ఫర్ ఫ్రేజ్ మ్యాచ్ కూడా మనకు చూపిస్తుంది, బ్రాడ్ మ్యాచ్ కూడా చూపిస్తుంది అన్నట్టు క్లోజ్ వేరియంట్ అంట. ఓకే, సో క్లియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక అకౌంట్ చూపిస్తాను. ఓకే, ఒక అకౌంట్ మీకు చూపిస్తాను, అంటే ఒక క్లయింట్ ఇది, అంటే మీకు ఎలా కనపడుతుంది అనేది నేను చూపిస్తాను. డాష్ బోర్డ్ లో ఒక ఆస్ట్రాలజర్ ది తీసుకుందాము. ఓకే, సో మనకు ఎక్కడ ఉంటుంది? రిపోర్ట్స్ లోకి వెళ్ళాలన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్, ఇక్కడ మనకు సర్చ్ టర్మ్స్ లోకి వెళ్ళాలి. సర్చ్ టర్మ్స్ లోకి వెళ్ళాలి. జస్ట్ మీకు చూపిస్తున్నాను, మీరు టూల్ అనేది ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, చూసినారా? ఇక్కడ మనము పెట్టిన మ్యాచ్ టైప్స్ ఏంటి? ఈ సర్చ్ టర్మ్స్ అనేది ఏం తెలుసా? పీపుల్ సర్చ్ చేసే వాళ్ళు అన్నట్టు, అంటే కస్టమర్స్ సర్చ్ చేస్తారు అన్నట్టు. ఓకే, కస్టమర్స్ సర్చ్ చేసిండే మ్యాచ్ టైప్స్ అన్నట్టు. ఓకే, సో ఏంది? సర్చ్ టర్మ్స్. సో ఇప్పుడు హూ ఈస్ ద బెస్ట్ ఆస్ట్రాలజర్ ఇన్ కేరళ, ఇక్కడ చూసినారా? క్లోజ్ వేరియంట్. ఇది ఒక అప్డేట్ అన్నట్టు గూగుల్ యాడ్స్ లో. బట్ మనము యాడ్ చేసినాం బెస్ట్ ఆస్ట్రాలజర్ ఇన్ కేరళ అనే ఒక కీవర్డ్ మనము ఎగ్జాక్ట్ మ్యాచ్ లో యాడ్ చేసినాం. బట్ అయినా కూడా ట్రిగర్ అయింది. ఇది క్లోజ్ వేరియంట్ లో ట్రిగర్ అయింది. ఫ్రేజ్ మ్యాచ్ కూడా చూడండి. ఓకే, విఠల్ దాస్ తంత్రి అట, సో క్లోజ్ వేరియంట్ లో కూడా ఇది కూడా ట్రిగర్ అయింది. ఫ్రేజ్ మ్యాచ్ లో ఇచ్చినాం. ఓకే, సో వాస్తు ఎక్స్పర్ట్ నియర్ మీ, ఎగ్జాక్ట్ మ్యాచ్. ఓకే, దీంట్లో క్లోజ్ వేరియంట్ లేదు, ఏమీ లేదు. ఓకే, వాస్తు కన్సల్టెంట్ ఫర్ హోమ్. ఓకే, అంటే ఇది యాడ్ అయ్యిందా ఎక్స్క్లూడ్ అయ్యిందా అనేది మనకు తెలుస్తుంది. ఓకే, ఇదేంటి? యూజర్స్. ఓకే, ఎవరైతే కస్టమర్స్ సర్చ్ చేసిన టర్మ్స్ అన్నట్టు ఇవి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు మనీ వేస్ట్ అవుతుందా లేదా అంటే స్పెండ్ అవుతుందా అంటే మనకు ప్రాపర్ క్లిక్స్ వస్తున్నాయా లేదా అనేది మనకు ఇక్కడ తెలిసిపోతుంది అన్నట్టు. ఓకే, చూడండి, బెస్ట్ ఆస్ట్రాలజర్ ఇన్ మ్యాంగళూరు అన్నప్పుడు ఎస్ ప్రాపర్ గానే క్లిక్స్ వస్తున్నాయి, కరెక్టా? ఓకే, ఆస్ట్రాలజర్ ఇన్ మ్యాంగళూరు అన్నప్పుడు ఎస్ క్లిక్స్ బాగానే వస్తున్నాయి. ఓకే, ఏదైనా ఇర్రిలవెంట్ ఉందా ఒక్కసారి మనము చూసుకోవాలి. ఇర్రిలవెంట్ ఉండేది చూసుకోవాలి అన్నట్టు. ఇర్రిలవెంట్ ఉందా ఎలా తెలుస్తుంది అని అంటే ఒక్కసారి మనము క్లయింట్స్ తో కూడా డిస్కషన్ అయితే చేయాలి. ఓకే, ఏమన్నా ఇర్రిలవెంట్ ఉన్నాయా లేదా అనేది. ఓకే, ఏవైతే ఫస్ట్ క్లిక్స్ వచ్చింటాయో అవి మీరు తీసుకోవాలి. ఓకే, సో క్లిక్స్ ఇక్కడ నుంచి చూడండి, క్లిక్స్ అనేది జనరేట్ అవ్వాల. ఓకే, సో ఇక్కడ వరకు క్లిక్స్ అనేది జనరేట్ అయ్యింది. బట్ ఇక్కడ కూడా మీరు ఏదైతే క్లిక్ జనరేట్ అవ్వలేదో బట్ ఇంప్రెషన్ అయితే వచ్చినాయి, ఇలాంటి కీవర్డ్స్ కూడా మీరు టార్గెట్ అనేది చేస్తూ ఉండాలి.
ఓకే, సో ఇది ఒక కీవర్డ్స్ అన్నట్టు. ఇప్పుడు మనము ఒక క్యాంపెయిన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఓకే, అది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఎప్పుడే కానీ గూగుల్ యాడ్స్ లో ఒక స్ట్రక్చర్ అనేది మనము ఫాలో అవ్వాలి. ఓకే, స్ట్రక్చర్ అనేది ఫాలో అవ్వాలన్నట్టు. ఓకే, సో ఇదేంటి, ఒక క్యాంపెయిన్ స్ట్రక్చర్ ఎస్పెషల్లీ ఫర్ సర్చ్ క్యాంపెయిన్స్ కి. ఓకే, దాంట్లో కూడా ఒక అకౌంట్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి మనకు, ఫస్ట్ పాయింట్. ఇదంతా ఏంటి, అకౌంట్. ఇప్పుడు మనం ఏదైతే ఎండ్ టు ఎండ్ చూసినామో అది ఒక కంప్లీట్ అకౌంట్ అన్నట్టు. ఓకే, అకౌంట్ ని 2 టైమ్స్ లాగా నేను, అంటే జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్ నేను క్యాంపెయిన్ 1 క్యాంపెయిన్ 2 అనేది తీసుకుంటా. ఇది క్యాంపెయిన్ 1, ఇది క్యాంపెయిన్ 2. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీరు ఇంకొక క్యాంపెయిన్ క్రియేట్ చేయాలి అనుకుంటే అది క్యాంపెయిన్ 3 పెట్టుకోవాలి. ఇంకొకటి చేయాలి అంటే 4 పెట్టుకోవాలి. ఓకే, ఇది ఎస్పెషల్లీ ఫర్ సర్చ్ క్యాంపెయిన్స్ కి. ఆఫ్ కోర్స్ మీరు డిస్ప్లే క్యాంపెయిన్స్ కి అన్ని అదర్ క్యాంపెయిన్స్ కూడా చేయొచ్చు, బట్ దిస్ ఈస్ ద మెయిన్ అకౌంట్ స్ట్రక్చర్ అన్నట్టు. ఓకే, ఒక క్యాంపెయిన్ లో ఏముంటాయి, మళ్ళీ యాడ్ గ్రూప్స్ ఉంటాయి. యాడ్ గ్రూప్స్ లో ఏముంటాయి, యాడ్స్ ఉంటాయి. ఏముంటాయి, యాడ్స్ ఉంటాయి అన్నట్టు. ఒక క్యాంపెయిన్ లో యాడ్ గ్రూప్స్, మీరు మల్టిపుల్ యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు. ఒక అకౌంట్ లో మీరు మల్టిపుల్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేయొచ్చు. అది మీ ఇష్టం. మీరు ఒక 10,000 క్యాంపెయిన్స్ క్రియేట్ చేసుకుంటారా, చేసుకోండి ఒక అకౌంట్ లో, ప్రాబ్లం లేదు. బట్ అది ఒకటే బిజినెస్ కై ఉండాలి. మీరు 10 మంది క్లయింట్స్ చేసేది 10 మంది క్లయింట్స్ ఇది పెట్టకూడదు ఒక అకౌంట్ లో, అది వర్కౌట్ అవ్వదు. ఒక క్లయింట్ కి ఒక అకౌంట్. ఓకే, ఒక క్లయింట్ కి ఒక అకౌంట్, ఒక గూగుల్ యాడ్స్ అకౌంట్. జస్ట్ మినిట్. ఓకే, సో ఇప్పుడు ఆ అకౌంట్ లో మనము మల్టిపుల్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేయొచ్చు. మల్టిపుల్ క్యాంపెయిన్స్. ఆ మల్టిపుల్ క్యాంపెయిన్స్ లో ఇప్పుడు ఒక క్యాంపెయిన్ తీసుకున్నా. ఓకే, ఈ ఒక్క క్యాంపెయిన్ లో నేను మల్టిపుల్ యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, మల్టిపుల్ యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇది ఒకటి, ఒక యాడ్ గ్రూప్, ఇది సెకండ్ యాడ్ గ్రూప్, ఇలాగే ఇంకొకటి థర్డ్ యాడ్ గ్రూప్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు, ఫోర్త్ వన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఈ యాడ్ గ్రూప్ లో, ఓకే, ఈ క్యాంపెయిన్ లో 2 యాడ్ గ్రూప్స్ ఒక స్ట్రక్చర్ లాగా నేను క్రియేట్ చేసుకున్నాను అన్నట్టు. ఈ యాడ్ గ్రూప్ తర్వాత నేను మల్టిపుల్ యాడ్స్ క్రియేట్ చేయొచ్చు. ఈ యాడ్ గ్రూప్ లో మీరు ఇంకా ఒక 10 యాడ్స్ క్రియేట్ చేయాలా, చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఈ యాడ్ గ్రూప్ లో మీరు 5 యాడ్స్ మీరు క్రియేట్ చేయాలన్నా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఇది క్యాంపెయిన్ 1. క్యాంపెయిన్ 2 లో సేమ్. ఓకే, మీరు ఇంకొక యాడ్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలన్నా చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను ఒకటే యాడ్ పెడతాను, 3 నేను పెట్టాను, ఒకటే పెట్టుకుంటా, ఎస్ పెట్టుకోండి. బట్ యాడ్ గ్రూప్ లెవెల్లో మీరు సెటప్ అనేది చేసుకోవాలన్నట్టు. ఓకే, ఇదంతా నేను చూపిస్తాను ఎలా మనము సెట్ చేయాలి. ఓకే, ఆప్షన్స్ ఏమేమి వస్తాయి అనేది కూడా నేను చెప్తాను మీకు. ఓకే, ఇది క్యాంపెయిన్ 1 క్యాంపెయిన్ 2 ఒక అకౌంట్ స్ట్రక్చర్. ఈ అకౌంట్ లో ఇంకొక క్యాంపెయిన్ క్రియేట్ చేయాలన్నా చేసుకోవచ్చు. దాంట్లో కూడా మళ్ళీ యాడ్ గ్రూప్స్ వస్తాయి. మళ్ళా యాడ్ గ్రూప్స్ లలో మళ్ళా కీ యాడ్స్ వస్తాయి అన్నట్టు. ఏమొస్తాయి, యాడ్స్. ఓకే, అక్కడ మీరు ఒక యాడ్ క్రియేట్ చేసుకుంటారా, మీ ఇష్టం. 2 యాడ్స్ క్రియేట్ చేసుకుంటారా, మీ ఇష్టం. బట్ వి నీడ్ టు ఫాలో బెస్ట్ ప్రాక్టీసెస్. ఓకే, బెస్ట్ ప్రాక్టీసెస్ మనము ఫాలో అవ్వాలి. ఓకే, సో ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ చాలా ఇంపార్టెంట్. ఇది ఆప్టిమైజేషన్ లెవెల్ కి మనకు హెల్ప్ అవుతుంది. దీనికి హెల్ప్ అవుతుంది, ఆప్టిమైజేషన్ లెవెల్ కి మనకు ఇది అనేది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఒక అకౌంట్ తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ అకౌంట్ లో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, క్యాంపెయిన్ లెవెల్కి వెళ్తున్నా. ఓకే, క్యాంపెయిన్ లెవెల్కి వెళ్ళా, చూడండి ఆల్ క్యాంపెయిన్స్. ఇక్కడ మీకు పాజ్ అయ్యిండేది ఉంటుంది, లేదంటే ఎనేబుల్ అయ్యిండేది కూడా ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఎనేబుల్ అయిన క్యాంపెయిన్ ఏంటి, ఇప్పుడు నేను ఓన్లీ ఎనేబుల్ క్యాంపెయిన్సే చూడాలి. ఫిల్టర్స్. ఓకే, ఎనేబుల్డ్, దీంట్లోకి వెళ్తా. ఇప్పుడు ఇదేంటి, ఒక క్యాంపెయిన్. ఇక్కడ మీకు తెలుస్తుంది కదా, ఒక క్యాంపెయిన్ అన్నట్టు. చూడండి అకౌంట్ లో ఒక క్యాంపెయిన్ ఎనేబుల్ అయ్యింది. ఓకే, సో ఎనేబుల్ అయ్యింది అన్నట్టు. ఇప్పుడు నేనేం చేస్తా,
దాంట్లో మళ్ళీ యాడ్ గ్రూప్స్ చూడాలి. యాడ్ గ్రూప్స్ చూడాలి అని అంటే ఇది క్యాంపెయిన్ కదా, దీనిపైన క్లిక్ చేయాలి. పెన్సిల్ ఐకాన్ అంటే పెన్సిల్ ఐకాన్ కాదు. ఓకే, దీనిపైన క్లిక్ చేస్తే మీరు జస్ట్ నేమ్ మాత్రమే ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ కనబడుతుంది కదా ఎడిట్ నేమ్ అని. ఇప్పుడు నేను దీని క్యాంపెయిన్ పైన బ్లూ కలర్ లో కనబడుతుంది, దీనిపైన క్లిక్ చేస్తా. ఇప్పుడు చూడండి యాడ్ గ్రూప్స్ ఉన్నాయి లేదా. ఓకే, ఇప్పుడు మన స్క్రీన్ షాట్ తీసుకుని వెళ్తే ఇక్కడ చూడండి క్యాంపెయిన్, ఇక్కడ ఏమున్నాయి యాడ్ గ్రూప్స్. ఓకే, యాడ్ గ్రూప్స్. ఓకే, ఇక్కడ ఎన్ని ఉన్నాయి అంటే ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ లో 2 యాడ్ గ్రూప్స్ లాగా ఉన్నాయి. బట్ అకౌంట్ లెవెల్ కి తీసుకుంటే ఈ క్యాంపెయిన్ లో ఎన్ని ఉన్నాయి యాడ్ గ్రూప్స్? 1 2 3 1 2 3 ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు ఈ 1 2 3 లో ఇప్పుడు మనం ఏం చేయాలా, ఇక్కడ చూసుకుంటే ఈ యాడ్ గ్రూప్ లో ఓకే ఇక్కడ ఏముండాలి యాడ్ ఉండాలి. ఓకే, ఇక్కడ ఏముండాలి యాడ్ ఉండాలి, అంటే మల్టిపుల్ యాడ్ అనేది మనకు ఉండాలి. ఓకే, సో ఇప్పుడు నేను తీసుకెళ్తా. ఇప్పుడు ఇది యాడ్ గ్రూప్ ఇక్కడ ఉంది కదా, యాడ్ గ్రూప్ అన్నట్టు. ఓకే, యాడ్ గ్రూప్. ఓకే, సో ఇప్పుడు ఈ యాడ్ గ్రూప్ లో మీరు క్లిక్ చేసిన వెంటనే అది ఎక్కడికి తీసుకెళ్తుంది అని అంటే కీవర్డ్స్ కి తీసుకెళ్తుంది. ఓకే, బట్ మనము యాడ్ చూడాలా. యాడ్ చూడాలంటే ఎలా చూడాలా అంటే ఓకే, ఇప్పుడు యాడ్ గ్రూప్ లో ఉన్నప్పుడు మళ్ళీ క్యాంపెయిన్స్ కి వచ్చి ఇక్కడ చూడండి యాడ్ గ్రూప్స్. యాడ్ గ్రూప్స్ కింద యాడ్స్ ఉంటాయి, దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేస్తే చూడండి ఒక యాడ్ గ్రూప్ లో ఎన్ని ఉన్నాయి, మల్టిపుల్ యాడ్స్ ఉన్నాయి. ఓకే, ఒక యాడ్ గ్రూప్ లో మల్టిపుల్ యాడ్స్ ఉన్నాయి. ఇది యాడ్ గ్రూప్ నేమ్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు కర్ణాటక ఆస్ట్రాలజర్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్నాయా చూడండి ఎన్ని ఉన్నాయి, 2 యాడ్స్ ఉన్నాయి. ఓకే, అదే ఈ స్క్రీన్ షాట్ లో చూస్తే ఒక యాడ్ గ్రూప్ లో ఇక్కడ మనము అంటే 3 యాడ్ గ్రూప్ లాగా అంటే 3 యాడ్స్ లాగా మనము క్రియేషన్ అయితే ఈ ఎగ్జాంపుల్ లో ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లైవ్ అకౌంట్ లో మనకి ఎన్ని ఉన్నాయి యాడ్స్? 2 యాడ్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 2 యాడ్స్ ఉన్నాయి. అదే ఇంకొక యాడ్ గ్రూప్ చూడాలి అనుకుంటే ఇక్కడ వస్తుంది చూడండి క్యాంపెయిన్ పక్కన యాడ్ గ్రూప్ అనంతా, దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేస్తే ఎన్ని ఉన్నాయి, దీంట్లో యాడ్ గ్రూప్స్ 3 ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తుంది కర్ణాటక ఆస్ట్రాలజర్, అలాగే కేరళ ఆస్ట్రాలజర్ రిలేటెడ్ చూస్తాం. ఎన్ని ఉన్నాయి, మళ్ళీ 2 యాడ్స్ ఉన్నాయి. అది నా ఇష్టం. ఓకే, నేను 10 యాడ్స్ అయినా క్రియేట్ చేస్తా, 2 యాడ్స్ అయినా క్రియేట్ చేస్తా, ఓకే 15 లేదంటే ఒక యాడ్ అయినా క్రియేట్ చేస్తా. డిపెండ్స్ ఆన్ ద పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ మళ్ళీ ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేయాలి అని అనుకుంటే అప్పుడు ఇంకా నేను మల్టిపుల్ యాడ్స్ క్రియేట్ చేస్తా. అర్థమవుతుందా? ఓకే, ఇది ఇంకొక యాడ్ గ్రూప్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూస్తా, వాస్తు ఆస్ట్రాలజీ. ఓకే, ఇలా అన్నప్పుడు నాకు ఇంకా ఒక 2 యాడ్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని యాడ్స్ ఉన్నాయి ఒక క్యాంపెయిన్ లో? ఒక క్యాంపెయిన్ లో ఎన్ని యాడ్స్ ఉన్నాయి టోటల్గా? సో 6 యాడ్స్. యాడ్స్ అంటున్నా, యాడ్ గ్రూప్స్ కాదు. 3 యాడ్ గ్రూప్స్ ఉన్నాయి, 6 యాడ్స్. ఒక్కొక్క యాడ్ గ్రూప్ లో 2 యాడ్స్ నేను క్రియేట్ చేసిన. ఓకే, సో టీమ్ మీరు డౌట్స్ నోట్ చేసుకోండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ లో మీకు ఆఫ్ కోర్స్ డౌట్స్ వస్తాయి. స్టార్టింగ్ కదా, కొంతమంది చాలా మందికి కొత్త సబ్జెక్ట్ కాబట్టి డౌట్స్ అనేది ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద సెషన్ లో మీ డౌట్స్ అన్ని నేను క్లియర్ చేస్తా. చూడండి, ఏదైతే సెషన్ లో ఉంటుందో జరుగుతుందో ఆ డౌట్స్ అడగాలి, ఇర్రిలవెంట్ డౌట్స్ మాత్రం అడగద్దు. ఓకే, సో ఫ్రీలాన్సింగ్ కాన్సెప్ట్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, ఇర్రిలవెంట్ డౌట్స్ మాత్రం మీరు అడగద్దండి ప్లీజ్. ఓకే, ఏదైతే సెషన్ లో జరుగుతుందో అదే డౌట్స్ మీరు అడగండి. ఓకే, యా, సో ఎండ్ ఆఫ్ ద సెషన్ లో ఐ ట్రై టు కవర్ దోస్ డౌట్స్. ఓకే, సో ఇప్పుడు ఒక క్యాంపెయిన్ తీసుకున్నాం. ఓకే, ఒక క్యాంపెయిన్ లో ఇప్పుడు ఇది అకౌంట్ స్ట్రక్చర్. ఏది అకౌంట్ స్ట్రక్చర్ అన్నట్టు. అకౌంట్ స్ట్రక్చర్ అన్నప్పుడు ఫస్ట్ ఒక క్యాంపెయిన్ నేను క్రియేట్ చేసిన. అకౌంట్ లో ఏం క్రియేట్ చేసిన? క్యాంపెయిన్. ఓకే, ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేసిన అన్నట్టు. సో ఈ ఒక్క క్యాంపెయిన్ లో నేను ఎన్ని యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేసిన? 3 యాడ్ గ్రూప్స్. ఓకే, సో 1 2 3. ఓకే, సో టీమ్ ఇది ఒక్క క్యాంపెయిన్ ది నేను తీసుకున్నా. ఐ కెన్ క్రియేట్ మల్టిపుల్ క్యాంపెయిన్స్ ఇన్ దిస్ అకౌంట్. ఓకే, సో నేను 3 యాడ్ గ్రూప్స్. ఇవేంటి? యాడ్ గ్రూప్స్ అన్నట్టు, యాడ్ గ్రూప్స్. ఓకే, ఈ యాడ్ గ్రూప్ లో మళ్ళీ నేను 2 యాడ్స్. ఓకే, 1 2 యాడ్స్ ఇది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ నేను 2 యాడ్స్ క్రియేట్ చేసిన. ఇక్కడ మళ్ళీ నేను 2 యాడ్స్ క్రియేట్ చేసిన. క్రియేటింగ్ ఇది
ఈ పర్టికులర్ క్యాంపెయిన్ స్ట్రక్చర్. ఓకే, ఇప్పుడు ఏం క్రియేట్ చేసినాం దీంట్లో, ఏం క్రియేట్ చేసినాం అంటే సర్చ్ క్యాంపెయిన్స్ అంటాం. ఓకే, సర్చ్ క్యాంపెయిన్స్. దీంట్లో కూడా మనం ఏం క్రియేట్ చేసినాము, కాల్ ఓన్లీ యాడ్స్, కాల్ ఓన్లీ యాడ్స్. ఓకే, ఈ యాడ్స్ మనకు డెస్క్టాప్ లో కనపడదు, ఓన్లీ 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 మొబైల్లోనే కనపడుతుంది. ఓకే, ఇదే స్ట్రాటజీ అంటాం. ఏమంటాము, స్ట్రాటజీ. ఓకే, ఈ స్ట్రాటజీసే ఇంపార్టెంట్. ఓకే, క్రియేషన్ ఆఫ్ క్యాంపెయిన్, యాడ్ గ్రూప్స్, కీవర్డ్స్ ఎవడైనా చేస్తాడు, బట్ స్ట్రాటజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏం స్ట్రాటజీ నువ్వు యూజ్ చేస్తావు అనేది ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి, ఓకే, సో ఈ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే, సార్ వెబ్సైట్ కి వెళ్ళకూడదు వాళ్ళు, నాకు కాల్సే రావాలి అనేది క్లయింట్ రిక్వైర్మెంట్. ఎందుకనంటే వెబ్సైట్ ప్రాపర్ గా లేదు, కాంపిటీటర్స్ కూడా క్లిక్ చేసే ఛాన్సెస్ ఉంది. ఓకే, బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, క్లయింట్ ఎక్స్పీరియన్స్. ఓకే, అప్పుడు క్లయింట్ ఈ రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు మనం ఏం చేసినాము, క్లయింట్ కి కాల్ ఓన్లీ యాడ్స్ మాత్రమే సెటప్ చేసినాం, మొబైల్లోనే కనపడుతుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ 99% డెస్క్టాప్ లో అనేది కనపడదు. ఓకే, ఇక్కడ మనము కంప్లీట్ గా బడ్జెట్స్ డిక్రీజ్ చేస్తాం. ఏం చేస్తాము, డిక్రీజ్ చేస్తాం బడ్జెట్స్ అనేది. డివైస్ బిడ్డింగ్ స్ట్రాటజీస్ యూజ్ చేసి డిక్రీజ్ చేస్తాం. ఓన్లీ ఓన్లీ మొబైల్లోనే ఎక్కువ అపియర్ అయ్యేలాగా మనము సెటప్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నేను ఇమేజ్ తీసుకుంటా. ఓకే, ఇంకా చూడండి, అకౌంట్ స్ట్రక్చర్. గూగుల్ యాడ్స్ లో ఇది ఒక అకౌంట్ స్ట్రక్చర్. అకౌంట్స్ లో క్యాంపెయిన్. ఓకే, ఇక్కడ ఒక క్యాంపెయిన్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు అర్థమవుతుందా, అకౌంట్ ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేసిన, ఇప్పుడు క్లయింట్ కి ఇంకొక క్యాంపెయిన్ కావాలి అనుకున్నాం, ఇంకొక క్యాంపెయిన్ కావాలి అంటే ఇంకొక క్యాంపెయిన్ క్రియేట్ చేస్తాం, సేమ్ అకౌంట్ సేమ్ బిజినెస్. ఓకే, నేను మళ్ళీ రియల్ ఎస్టేట్ బిజినెస్ తీసుకొని వచ్చి ఈ అకౌంట్ లో పెట్టలేను, పెట్టకూడదు, అవ్వదన్నట్టు. అంటే క్రియేట్ చేయొచ్చు, బట్ కొన్ని ట్రాకింగ్ పారామీటర్స్ ఇవేమీ కానీ మనము సెటప్ చేయలేము, చేయకూడదు, అది రాంగ్ మెథడ్ అన్నట్టు. అందుకనే సేమ్ మెథడ్సే, సేమ్ బిజినెస్ మనకు ఒకే దాంట్లోనే చేయాలి. గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్ లోనే ఉంటుంది అది. ఓకే, ఇప్పుడు ఈ క్యాంపెయిన్ లో నెక్స్ట్ యాడ్ గ్రూప్స్ నేను క్రియేట్ చేసిన. ఓకే, ఎన్ని యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేసిన, 3 చేసిన. ఇట్ డిపెండ్స్ ఆన్ కీవర్డ్స్. ఓకే, కీవర్డ్స్ గ్రూపింగ్ చేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏం చేసుకోవాలి, గ్రూపింగ్ అంటాం. ఓకే, గ్రూపింగ్ చేసుకోవాలి కీవర్డ్స్. ఈ గ్రూపింగ్ ఎలా చేస్తాము అనేది కూడా నేను చెప్తా. కీవర్డ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, గ్రూపింగ్ చేయటంలో. ఓకే, వన్స్ ఈ యాడ్ గ్రూప్ అయ్యాక నేను యాడ్స్ అనేది క్రియేట్ చేసుకున్నా. ఎన్ని యాడ్స్ క్రియేట్ చేసుకున్నా, 2 యాడ్స్ క్రియేట్ చేసుకున్నా. ఎన్ని చేసిన, 2 యాడ్స్ క్రియేట్ చేసిన. ఓకే, ఒక క్యాంపెయిన్ లో 3 యాడ్ గ్రూప్స్ క్రియేట్ చేసి నేను ఈచ్ అండ్ ఎవ్రీ యాడ్ గ్రూప్ లో 2 యాడ్స్ క్రియేట్ చేసిన. నేను ఇప్పుడు ఇంకా మల్టిపుల్ యాడ్స్ క్రియేట్ చేయొచ్చు అని అంటే యాడ్స్ ఓకే చేయొచ్చు. ఓకే, యాడ్ గ్రూప్ లో మీరు ఇంకా 10 యాడ్స్ క్రియేట్ చేయాలన్నా, ఎస్ చేయొచ్చు. ఓకే, ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అనంటే రిలవెన్సీ ఫ్యాక్టర్ పెరుగుతుంది. ఓకే, రిలవెన్సీ ఫ్యాక్టర్ పెరుగుతుంది. ఈ రిలవెన్సీ ఫ్యాక్టర్ పెరగటం వల్ల, రిలవెన్సీ గుర్తుపెట్టుకోండి, రిలవెన్సీ పెరగటం వల్ల మీ కాస్ట్ ఏదైతే ఉంటుందో, సిపిసి కాస్ట్ ఏదైతే ఉంటుందో అది డిక్రీజ్ అవుతుంది. అండ్ అలాగే మీ యాడ్స్ టాప్ లోనే ఉండేలాగా ట్రై చేస్తుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ టాప్ అంటే 1, 2, 3, 4 పొజిషన్స్ టాప్ లో ఉంటుంది కదా. ఈ రిలవెన్సీ ఫ్యాక్టర్ ఎక్కువ పెరగటం వల్ల సిపిసి డిక్రీజ్ అయ్యి అంటే తగ్గి, ఓకే, ఇక్కడ మీరు 4th పొజిషన్ లో వచ్చే యాడ్ ఓకే ఫస్ట్ లోను రావచ్చు, సెకండ్ లోను రావచ్చు. దీనికి ఇమీడియట్ గానే ఎక్కుతుందా సార్ అంటే
ఇమీడియట్ గా రిలవెన్సీ ఫ్యాక్టర్ వెళ్ళదు, టైం పడుతుంది. బికాస్ గూగుల్ యాడ్స్ ఈజ్ ఏ అల్గోరిథం. ఏంది అల్గోరిథం అన్నట్టు గూగుల్ యాడ్స్. ఈ అల్గోరిథం అండర్స్టాండింగ్ చేసుకోవటానికి కంప్లీట్ అకౌంట్, క్యాంపెయిన్స్, యాడ్ గ్రూప్ స్ట్రక్చర్ దానికి టైం పడుతుంది. ఓకే, ఇమీడియట్ గా చేసిన వెంటనే రిలవెన్సీ ఫ్యాక్టర్ పెరిగి ఫస్ట్ పొజిషన్ లో రాదు. ఓకే, దానికి కొంచెము టైం అయితే పడుతుంది. ఈ అల్గోరిథం అండర్స్టాండింగ్ చేసుకోవాలి. దీనికి ఏం చేస్తాము అంటే ఆప్టిమైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం అన్నట్టు. ఓకే, అందుకనే క్యాంపెయిన్ మేనేజ్మెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇన్ గూగుల్ యాడ్స్. ఎందుకంటే ఎవ్రీ డే మనీ అనేది స్పెండ్ అవుతూనే ఉంటుంది. మనీ పెట్టలేదు అని అంటే యాడ్ అనేది చూపించదు ఇక్కడ గూగుల్లో. ఓకే, సో ఎప్పుడే కానీ ఫ్రీలాన్సింగ్ కావచ్చు, జాబ్ లో కావచ్చు, ఈ క్యాంపెయిన్ మేనేజ్మెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, క్యాంపెయిన్ మేనేజ్మెంట్ దీంట్లోనే ఆప్టిమైజేషన్ ప్రాసెస్ అనేది వస్తుంది అన్నట్టు. ఏమొస్తుంది? ఆప్టిమైజేషన్ ప్రాసెస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది ఆప్టిమైజేషన్ ప్రాసెస్ డైలీ చేయాలి, నెక్స్ట్ వీక్లీ చేయాలి, ఓకే, మంత్లీ చేయాలి, ఓకే, క్వార్టర్లీ కూడా చేయాలి. డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ బడ్జెట్స్, అంతే. ఓకే, క్లయింట్ ఇప్పుడు మంత్లీ మీకు 1 lakh స్పెండ్ చేస్తున్నాడు అనుకున్నాం, ఐ మీన్ 1 lakh మీకు పే చేస్తున్నాడు అనుకున్నాం. ఓకే, అఫ్ కోర్స్ ఫ్రీలాన్సింగ్ రిలేటెడ్ లో నేను మాట్లాడుతున్నా. అదే జాబ్ రిలేటెడ్ లో అఫ్ కోర్స్ మీరు చేయాల్సిందే, ఎందుకంటే మీ సిఇఓ వాళ్ళు మనీ అనేది డైలీ బేసిస్ స్పెండ్ చేస్తూనే ఉంటారు కాబట్టి మీరు ఈ ఆప్టిమైజేషన్ చేస్తూనే ఉండాలి. ఓకే, ఈ 1 lakh రూపీస్ మీకు పర్ మంత్ ఇస్తున్నాడు అనుకున్నాం. అప్పుడు మీరు ఎవ్రీ డే మీరు ఆప్టిమైజేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. అదే 5K పర్ మంత్ ఇస్తున్నాడు అనుకున్నాం. ఓకే, సో ఈ 5K ఇస్తున్నప్పుడు క్లయింట్ బడ్జెట్ తక్కువ, మీకు వచ్చేదో 5,000 రూపీస్ పర్ మంత్ అన్నప్పుడు మీరు ఎంత టైం పెడతారు? టైం పెట్టలేరు కదా. అందుకని బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ ద క్లయింట్ బడ్జెట్స్. ఓకే, ఆప్టిమైజేషన్ ప్రాసెస్ అనేది ఆర్ క్యాంపెయిన్ మేనేజ్మెంట్ అనేది మీరు చేయాల్సి వస్తుంది. ఓకే, మనకు వచ్చిన క్లయింట్స్ ఏంటి అంటే ఓన్లీ క్యాంపెయిన్స్ అంతే. బట్ మళ్ళీ క్యాంపెయిన్ మేనేజ్మెంట్ లేదు, క్యాంపెయిన్ మేనేజ్మెంట్ లేదు. బట్ అయినా కూడా మాకు ఇంత ఎక్స్పర్టైజ్ ఉంది కాబట్టి మేము ప్రాపర్ గా సెటప్ చేస్తాం, ప్రాపర్ గా క్యాంపెయిన్స్ అనేది మేము సెటప్ చేస్తాం. బికాస్ మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మేము చేస్తాం. మీకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మీరు ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ. దీంట్లో అకౌంట్ లోనే ప్రాక్టీస్ చేయాలి. క్రియేట్ ఎలా చేసుకోవాలి, ఇక్కడ మనము 1 by 1 నోట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, సో నోట్ చేసుకొని ఓకే ఇలా ఇలా మనకు క్యాంపెయిన్ అనేది ప్రాపర్ స్ట్రక్చర్డ్ గా ఉండాలి. స్ట్రక్చర్డ్ గా లేదు అని అంటే పోతుంది. ఓకే, అప్పుడు ఈ క్లయింట్ మీకు 5,000 ఇచ్చే క్లయింట్స్ కూడా మీకు దొరకరు. ఓకే, సో ఇప్పుడు నేను కీవర్డ్స్ ఎన్ని టైప్స్ లో నేను యాడ్ చేసిన? 2 టైప్స్ యూజ్ చేసిన. ఒకటి ఫ్రేజ్ మ్యాచ్, ఓకే, ఫ్రేజ్ మ్యాచ్. ఇంకొకటి ఎగ్జాక్ట్ మ్యాచ్. సో ఎగ్జాక్ట్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, ఈ 2 టైప్స్ లో నేను యాడ్ చేసిన కీవర్డ్స్. దీంట్లో క్యాంపెయిన్ లెవెల్లో, నాట్ ఇన్ అకౌంట్ లెవెల్. అకౌంట్ లెవెల్ ఈస్ డిఫరెంట్, అది రాదు. ఇంకా వన్స్ ఒకటే అకౌంట్ లెవెల్లో వస్తుంది అంతే. ఓకే, క్యాంపెయిన్ లెవెల్లో నేను యాడ్ గ్రూప్స్ లెవెల్లో కీవర్డ్స్ అనేది యాడ్ చేసిన. కీవర్డ్స్ అనేది యాడ్ చేసిన. ఒక ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను మీకు ఆల్రెడీ ఆస్ట్రాలజర్స్ చూపించిన కదా. ఓకే, సో ఇక్కడ చూస్తే కీవర్డ్స్ కి వెళ్తా. ఎక్కడ ఉంటుంది? ఇట్లా క్యాంపెయిన్స్ లో క్లిక్ చేస్తే ఇక్కడ ఆడియన్సెస్, కీవర్డ్స్ అండ్ కంటెంట్ అని ఉంటుంది. కీవర్డ్స్ పైన క్లిక్ చేయాలా. కీవర్డ్స్ పైన క్లిక్ చేస్తే చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ పారామీటర్ కి ఇవన్నీ మెట్రిక్స్, ఒక్కొక్క బాక్స్ వస్తుంది. బ్లూ కలర్ కనబడుతుందా? ఓకే, ఈ బ్లూ కలర్ పైన మీరు మౌస్ ఓవర్ చేసినారు అని అంటే డ్రాగ్ చేయొచ్చు మీరు ఇట్లా. ఓకే, డ్రాగ్ చేయొచ్చు. ఓకే, మీరు మౌస్ పెట్టుకొని ఇట్లా డ్రాగ్ చేయొచ్చు. చూడండి, డ్రాగ్ చేయొచ్చు. అప్పుడు అది ఎక్స్పాండ్ అవుతుంది. ఎవరికన్నా స్ట్రక్ అయితే. ఓకే, ఇక్కడ నేను ఎన్ని టైప్స్ లో యాడ్ చేసిన? ఐ గెస్ ఎగ్జాక్ట్ మ్యాచ్ లో నేను యాడ్ చేయలేదు. ఓకే, ఓన్లీ ఫ్రేజ్ మ్యాచ్ లోనే యాడ్ చేసిన. మ్యాచ్ టైప్. ఓకే, మ్యాచ్ టైప్ ఇక్కడ కనబడుతుంది కదా, మ్యాచ్ టైప్. అండ్ ఇంకొకటి గూగుల్ మనకు ఎవ్రీ టైమ్ సజెస్ట్ చేస్తూనే ఉంటుంది, నువ్వు మ్యాచ్ టైప్ ఫ్రేజ్ మ్యాచ్ కి ఎందుకు వెళ్తావు, బ్రాడ్ మ్యాచ్ కి వెళ్ళు, బ్రాడ్ మ్యాచ్ కి వెళ్ళు అని. ఓకే, సో అందుకనే సమ్ టైమ్స్ గూగుల్ సజెషన్స్,
అంటే సమ్ టైమ్స్ గూగుల్ రికమెండేషన్స్ మనము తీసుకుంటాము, ఇంకా కొన్ని సమ్ టైమ్స్ కొన్ని సినారియోస్ లో కొన్ని కేసెస్ లో మనం ఈ రికమెండేషన్స్ అనేది తీసుకోము. ఓకే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కీవర్డ్స్ కావచ్చు. ఓకే, ఇదే కేరళ బెస్ట్ ఆస్ట్రాలజర్ అనే కీవర్డ్ మనము ఎగ్జాక్ట్ మ్యాచ్ ఆర్ ఓకే ఆర్ బ్రాడ్ మ్యాచ్ లో మనం పెడతాము అనుకున్నాం. ఈ బ్రాడ్ మ్యాచ్ లో పెట్టినప్పుడు అప్పుడు ఏమవుతుంది, బడ్జెట్ వేస్ట్ అవుతుంది. ఓకే, వేస్ట్ అవుతుంది. అప్పుడు ఈ కేరళ బెస్ట్ ఆస్ట్రాలజర్ అనే వర్డ్ అనుకున్నాం కదా, రిలేట్ కీవర్డ్స్ అంటే రిలేట్ వర్డ్స్. ఇప్పుడు కేరళ ట్రావెల్స్ అంటాం. ఓకే, అప్పుడు నీకు ఈ కీవర్డ్ కూడా నీ యాడ్ అపియర్ అవ్వచ్చు, అవుతుంది, బికాస్ ఇక్కడ కేరళ అని ఉంది కదా. ఓకే, సో అందుకని రిలేట్ వర్డ్స్ ఏదైతే ఉంటుందో ఆ రిలేట్ వర్డ్స్ కి ఈ బ్రాడ్ మ్యాచ్ అనేది పుష్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇది ఇర్రిలవెంట్ కీవర్డ్. కేరళ ట్రావెల్స్ అనేది ఇర్రిలవెంట్. ఈ ఇర్రిలవెంట్ కీవర్డ్ కి యాడ్ కనపడి క్లిక్ చేస్తే బిజినెస్ వస్తుందా? బిజినెస్ రాదు. ఓకే, బిజినెస్ రాక ఇక్కడ ఉన్న బడ్జెట్ కూడా ఏదైతే ఉందో పర్ డే బడ్జెట్ కూడా వేస్ట్ అవుతుంది. బడ్జెట్ కూడా వేస్ట్ అవుతుంది. గైస్ ఇది రియల్ అకౌంటే. ఓకే, సో మీకు నేను చూపిస్తా ఈ రోజు స్పెండ్ ఎంత అయింది అనేది. ఎస్టర్డే తీసుకున్నాం. ఎస్టర్డే డేట్ ఎంత? 17th July, కరెక్టా? ఓకే, సో ఎంత స్పెండ్ అయింది ఇక్కడ చూడండి. ఎంత స్పెండ్ అయింది? కాస్ట్ 331 రూపీస్ స్పెండ్ అయింది. దీంట్లో ఇంకా కొన్ని స్ట్రాటజీస్ కూడా మేము అప్లై చేసినాం. ఓకే, స్ట్రాటజీస్ అంటే ఎలాంటివి అప్లై చేసినాము? మనము ఏం సెటప్ చేసినాము? కాల్ యాడ్ సెటప్ చేసినాం. ఏం సెటప్ చేసినాము? కాల్ యాడ్ కదా. ఇప్పుడు క్లయింట్ పడుకుంటారు కదా, ఆఫ్టర్ 10 PM అంటే అప్పుడు పడుకుంటారు. ఆ టైంలో కాల్స్ వస్తే ఎలాగా? అలాంటప్పుడు మనం ఏంటి అని అంటే ఆఫ్టర్ 10 తర్వాత ఈ యాడ్ అనేది చూపించకూడదు. అలా మనము సెటప్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. SEO ఈజ్ డిఫరెంట్, అడ్వర్టైజ్మెంట్ ఈజ్ డిఫరెంట్. ఓకే, మనకు ఎలాగైనా సెటప్ చేసుకోవచ్చు. ఓకే, 10 తర్వాత చూపించకూడదు, యాడ్స్ స్టాప్ అయిపోతాయి. ఓకే, మార్నింగ్ ఎన్నింటికి చూపించాలి? మళ్ళీ స్టార్ట్ అవ్వాలి అన్నట్టు. మార్నింగ్ మళ్ళీ 8 AM కే స్టార్ట్ అవ్వాలి యాడ్. అంటే గూగుల్లో 8 AM కి స్టార్ట్ అవ్వాలి. అలా కూడా మనము సెటప్ అనేది చేయొచ్చు. ఓకే, అదే మనము కాల్ యాడ్ కాకుండా ఓకే నార్మల్ యాడ్ అంటే వెబ్సైట్ కి ఆర్ ల్యాండింగ్ పేజ్ కి రౌట్ చేసినప్పుడు అప్పుడు డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ అంటే డీటెయిల్స్ దాంట్లో వాళ్ళు ఇస్తారు కాబట్టి మనము 24/7 రన్ చేసుకోవచ్చు. ఓకే, మనీ అనేది లోడ్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇలాంటివన్నీ కొన్ని స్ట్రాటజీస్ మనమైతే అకౌంట్ కి అప్లై చేసినాం. క్లియర్ ఫ్రెండ్స్? ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు అకౌంట్ లెవెల్. ఓకే, ఇప్పుడు ఒక అకౌంట్ ఏంటిది? ఇది క్లోతింగ్ స్టోర్ అంటే ఒక గార్మెంట్స్ లాగా అనుకున్నాం. ఓకే, ఒక స్టోర్, ఆన్లైన్ స్టోర్. ఇక్కడ మెన్ రిలేటెడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, ఉమెన్స్ రిలేటెడ్ కూడా ఉన్నాయి అన్నట్టు. ఓకే, ఇప్పుడు మెన్స్ అపారల్ అన్నప్పుడు షర్ట్స్, బాటమ్స్. ఓకే, దీంట్లో మళ్ళీ యాడ్స్ వస్తాయి. ఉమెన్స్ రిలేటెడ్ అన్నప్పుడు షర్ట్స్, బాటమ్స్, దీంట్లో కూడా మళ్ళీ యాడ్స్ వస్తాయి. ఓకే, సో ఇది ఎగ్జాంపుల్. ఓకే, దీంట్లో మళ్ళీ ఈ యాడ్ గ్రూప్స్ ఉంది కదా, ఈ యాడ్ గ్రూప్స్ లో కీవర్డ్స్ వస్తాయి. ఓకే, ఈ యాడ్ గ్రూప్స్ లో కీవర్డ్స్ వస్తాయి. కీవర్డ్స్ పెట్టాలి. కీవర్డ్స్ పెట్టలేదు అంటే ఈ యాడ్ అనేది రన్ అవ్వదు. ఓకే, షర్ట్స్ అన్నప్పుడు ఎలాంటి రిలేటెడ్ షర్ట్స్? రిలేటెడ్ టు మెన్స్.
ఓకే, ఓన్లీ ఆ కీవర్డ్సే మెన్షన్ చేయాలి. ఈ షర్ట్స్ లో బాటమ్స్ రిలేటెడ్ కీవర్డ్స్ పెట్టకూడదు. ఓకే, ఈ బాటమ్స్ లో షర్ట్స్ రిలేటెడ్ కీవర్డ్స్ పెట్టకూడదు. ఓకే, సో షర్ట్స్ రిలేటెడ్ కీవర్డ్సే ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ గ్రూపింగ్ అంటాం. ఓకే, కీవర్డ్ గ్రూపింగ్. ఓకే, ది బెస్ట్ ఎగ్జాంపుల్ లో ఇంకొకటి చూపిస్తా. గో టు అమెజాన్. ఓకే, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏదో ఒకటి. ఓకే, సో అమెజాన్ పైన నేను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఎంఎక్స్ ప్లేయర్, సెల్, బెస్ట్ సెల్లర్స్, టుడేస్ డీల్, మొబైల్స్, ప్రైమ్, మళ్ళీ ఫ్యాషన్, కస్టమర్ సర్వీస్, న్యూ రిలీజ్, హోమ్ అండ్ కిచెన్, ఎలక్ట్రానిక్స్. ఓకే, ఇప్పుడు ఈ దీనిపైన నేను క్లిక్ చేస్తే ఆల్ పైన ఇవన్నీ ఏంటి కేటగిరీస్. ఓకే, ఎకో అండ్ అలెక్సా, ఫైర్ టీవీ. ఓకే, కేటగిరీ. ఇప్పుడు ఇక్కడ మొబైల్స్ అండ్ కంప్యూటర్స్ అనే ఉంటుంది. ఓకే, దీంట్లో నేను ఏమన్నా కిచెన్ ఐటమ్స్ పెట్టినానా? పెట్టలే. ఓకే, ఇప్పుడు దీనిపైన నేను క్లిక్ చేస్తున్నా. దేనిపైన క్లిక్ చేస్తున్నా? మొబైల్స్ అండ్ కంప్యూటర్స్ పైన నేను క్లిక్ చేస్తాను. ఓకే, సో దీనిపైన క్లిక్ చేసినప్పుడు చూడండి, ఆల్ రిలేటెడ్ టు మొబైల్స్ అండ్ కంప్యూటర్స్ వే వస్తాయి. ఓకే, ఇంకేం రాదు. కంప్యూటర్స్ అండ్ యాక్సెసరీస్ చూడండి. ఓకే, గేమ్ జోన్ అంట, మానిటర్స్, డెస్క్టాప్స్ అన్నప్పుడు డెస్క్టాప్సే ఉంటాయి, ఇంకా ఏదే కానీ ఉండదు. డెస్క్టాప్స్ పైన నేను క్లిక్ చేసిన. ఓకే, చూడండి ఇవన్నీ డెస్క్టాప్స్ అన్నట్టు. కరెక్టా? ఓకే, సో వేరేది ఏదైనా ఉందా? వేరేది ఏదే కానీ లేదు. కొన్ని రిమోట్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ, బట్ మాక్సిమం నాకు డెస్క్టాప్సే ఉన్నాయి. ఓకే, అదే ఇప్పుడు నేను కిచెన్ ఐటమ్స్కి వెళ్తా. ఓకే, సో కిచెన్ ఐటమ్స్ ఇక్కడే ఉంది, హోమ్ అండ్ కిచెన్. దీనిపైన నేను క్లిక్ చేస్తా. చూడండి, నాకు ఓన్లీ కిచెన్ ఐటమ్సే వస్తాయి. షాప్ ఫర్ కిచెన్ అంట. ఓకే, ఓన్లీ కిచెన్ ఐటమ్సే మనకు వస్తాయి. హోమ్ అండ్ కిచెన్ అన్నప్పుడు హోమ్ రిలేటెడ్ వస్తాయి, కిచెన్ ఐటమ్స్ రిలేటెడ్ కూడా మనకు వస్తాయి. దీంట్లో కూడా హోమ్ అన్నప్పుడు ఇంకొంటాయి కదా, లివింగ్ రూమ్, బెడ్రూమ్, కిచెన్, గ్యారేజ్, షాప్, హాల్. ఓకే, మళ్ళీ దీంట్లో కూడా ఫీచర్డ్ కేటగిరీస్ అని ఉంటాయి, కిచెన్ అండ్ డైనింగ్. ఓకే, సో ఇవన్నీ మీరు క్యాంపెయిన్ నేమ్స్ అనుకుంటే, క్యాంపెయిన్ నేమ్స్. ఓకే, ఇవన్నీ మీరు క్యాంపెయిన్ నేమ్స్. ఏంటివి? క్యాంపెయిన్ నేమ్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ కిచెన్ అండ్ హోమ్ అప్లయన్సెస్ ఈజ్ వన్ క్యాంపెయిన్. ఓకే, కిచెన్ అండ్ డైనింగ్ ఈజ్ అనదర్ క్యాంపెయిన్. ఓకే, హోమ్ డెకోర్ ఈజ్ అనదర్ క్యాంపెయిన్. దాని లోపల వచ్చే ఐటమ్స్ ఏంటి? యాడ్ గ్రూప్స్. ఓకే, దాని లోపల వచ్చే ఐటమ్స్ ఏంటి? యాడ్ గ్రూప్స్. ఇప్పుడు నేను క్లిక్ చేస్తా. దేనిపైన క్లిక్ చేసిన? హోమ్ అండ్ కిచెన్ అండ్ హోమ్ అప్లయన్సెస్ పైన నేను క్లిక్ చేసిన. ఓకే, ఇవన్నీ వచ్చినాయి కదా, యాడ్ గ్రూప్స్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇది ఒక యాడ్ అనుకున్నాం, ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు దీనిపైన నేను ఏదైతే క్లిక్ చేస్తానో ఇది ఒక యాడ్. అదే మనము డిస్కస్ చేసింది అన్నట్టు. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, ఒక క్లోతింగ్ స్టోర్ లో మెన్స్ అపరల్స్ ఉంటుంది, ఉమెన్స్ అపరల్ ఉంటుంది. ఓకే, అక్కడ షర్ట్స్, బాటమ్స్ ఉంటాయి అన్నట్టు. అక్కడ మళ్ళీ మనకు యాడ్స్ అని ఉంటాయి. ఓకే, ఏ కీవర్డ్ కి ఏ యాడ్ ట్రిగర్ అవ్వాలి అనేది మనము అకౌంట్ లో సెటప్ అయితే చేయాలి. ఓకే, అఫ్ కోర్స్ ఇవన్నీ ఫస్ట్ కీవర్డ్ రీసెర్చ్ చేసినాక నెక్స్ట్ మనము క్యాంపెయిన్ అనేది సెటప్ చేయాలి. ఒక ప్లానింగ్ ఉండాలి. ఓకే, ఆ ప్లానింగ్ ఏంటి అని అంటే ఇది అన్నట్టు. అకౌంట్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఇవన్నీ మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? ఫస్ట్ ఎక్సెల్ షీట్ లో కొంచెం పెట్టండి, పర్లేదు. అఫ్ కోర్స్ చాట్‌జిపిటి టూల్స్ ఇవన్నీ ఉన్నాయి, నో నీడ్ టు వరీ. ఫస్ట్ మీకు ప్రాక్టీస్ అవ్వాలి. ప్రాక్టీస్ అయ్యింది అని అంటే ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది మీకు. కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. వన్స్ ఆ కాన్ఫిడెన్స్ వచ్చినాక స్ట్రైట్ అవే మీరు ఇంప్లిమెంటేషన్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. క్లియర్ టీమ్? అందరికి బాగా ఈజీగా అర్థమైంది ఏంటి? టేక్ వన్ కాలేజ్. ఓకే, కాలేజ్ ఈజ్ వన్ అకౌంట్. ఏంటి? అకౌంట్ అన్నట్టు, గూగుల్ యాడ్స్ అకౌంట్.
కాలేజ్ లో ఏముంటుంది, కోర్సెస్ ఉంటాయి. ఓకే, కోర్సెస్ ఉంటాయి. కోర్సెస్ తీసుకున్నప్పుడు ఓకే, ఇవన్నీ ఏంటి, కాలేజ్ కోర్సెస్. ఏం కోర్స్ ఉంటుంది, ఎంబీఏ కోర్స్. కరెక్టా? ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఉంటుందా, ఉంటుంది కదా. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ కూడా ఒక కోర్స్ ఉంటుంది కదా. ఎస్. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్. ఓకే, అదే సిఎస్ డిపార్ట్మెంట్. ఓకే, ఇంకొకటి కూడా ఉంటుంది, ఇంకొకటి కాదు ఇంకా చాలానే ఉంటాయి. మెకానికల్. కరెక్టా? ఎస్. ఇవన్నీ ఏంటి, కోర్సెస్ అన్నప్పుడు క్యాంపెయిన్స్. క్యాంపెయిన్ 1, క్యాంపెయిన్ 2, క్యాంపెయిన్ 3, క్యాంపెయిన్ 4, క్యాంపెయిన్ 5. ఇవి నేమ్స్. ఓకే, మెకానికల్ లో మళ్ళీ డిఫరెంట్ యాడ్ గ్రూప్స్ ఉంటాయి. ఏముంటాయి, యాడ్ గ్రూప్స్ ఉంటాయి అన్నట్టు. ఓకే, ఒక యాడ్ గ్రూప్, ఇంకొకటి యాడ్ గ్రూప్. విత్ రెస్పెక్ట్ టు ఎంబీఏ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ ఒక యాడ్ గ్రూప్, ఇక్కడ ఇంకొక యాడ్ గ్రూప్. ఈ యాడ్ గ్రూప్ లో ఏముంటాయి, కీవర్డ్స్ యాడ్ చేయాలి. ఓకే, కీవర్డ్స్ అయినాక యాడ్స్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, ఇక్కడ మళ్ళా యాడ్స్ అనేది వస్తాయి. ఎగ్జాంపుల్, ఒక కీవర్డ్స్ తీసుకుంటే, కీవర్డ్స్ అన్నప్పుడు ఓన్లీ ఫర్ మెకానికల్ కి డిస్కస్ చేస్తున్నా. ఓకే, రిమైనింగ్ వి మీరు చేసేయచ్చు ఈజీగా. ఓకే, సో ఈ కీవర్డ్స్ అన్నప్పుడు మెకానికల్ లో 2-3 యాడ్ గ్రూప్స్ పెట్టుకుంటా. ఎలాంటి యాడ్ గ్రూప్స్ పెట్టుకుంటా, ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, రిలవెన్సీ ఫ్యాక్టర్ మీరు పెంచాలి. ఈ రిలవెన్సీ ఫ్యాక్టర్ మీరు పెంచితేనే మీ యాడ్స్ అనేది టాప్ లో కనపడుతుంది, పైన కనపడుతుంది, ఎక్కువ ఛాన్సెస్ ఆర్ హై. ఓకే, ఆ కీవర్డ్స్ ఎలా ఉండాలి, మెకానికల్, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, మెకానికల్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, ఒక హైదరాబాద్ కాలేజ్ తీసుకుంటే, ఓకే, ఇది ఒక కీవర్డ్ అన్నట్టు. ఓకే, సో మెకానికల్ రిలేటెడ్ లో యాడ్ గ్రూప్స్ లో యాడ్ చేస్తాం. ఇంకొక యాడ్ గ్రూప్ ఉంటుంది మెకానికల్ లో, ఎలా ఉంటుంది, బెస్ట్ మెకానికల్. ఓకే, బెస్ట్ మెకానికల్ ఇన్ హైదరాబాద్ అంటే కాలేజ్, బెస్ట్ మెకానికల్ కాలేజ్ ఇన్ హైదరాబాద్. ఓకే, ఇంకొకటి ఉంటుంది టాప్ మెకానికల్ కాలేజ్, టాప్ మెకానికల్ కాలేజ్ ఇన్ హైదరాబాద్. ఓకేనా? ఇవన్నీ ఏంటి, యాడ్ గ్రూప్స్. యాడ్ గ్రూప్స్. మళ్ళీ మీరు యాడ్ గ్రూప్స్ లో ఈ బెస్ట్ మెకానికల్ కాలేజ్ ఇన్ హైదరాబాద్ రిలేటెడ్ కీవర్డ్స్ మీరు యాడ్ చేయాలి. కీవర్డ్స్ అలాగే దీని రిలేటెడ్, ఈ కీవర్డ్స్ రిలేటెడ్ యాడ్స్ అనేది క్రియేట్ చేయాలి. యాడ్స్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, అప్పుడు ఇక్కడ రిలవెన్సీ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ అవుతుంది. ఏమైతుంది, రిలవెన్సీ ఫ్యాక్టర్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. రిలవెన్సీ ఫ్యాక్టర్, ఈ రిలవెన్సీ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ అయినప్పుడు మీ సిపిసి ఏదైతే ఉంటుందో సిపిసి డిక్రీజ్ అవుతుంది. సిపిసి డిక్రీజ్ అయ్యి ఓకే, మీ యాడ్స్ ఏవైతే ఉంటాయో అవి టాప్ లో ఫస్ట్ ఆర్ సెకండ్ పొజిషన్ లో కనపడుతుంది. ఓకే, ఇలాగ మీరు క్యాంపెయిన్ స్ట్రక్చర్ అనేది చేసుకోవాలి. నేను ఒక కాలేజ్ తీసుకున్నా, అలాగే మీరు డిఫరెంట్వి తీసుకోండి. ఓకే, చాలా బిజినెసెస్ ఉన్నాయి కదా. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఓకే, నెక్స్ట్ రియల్ ఎస్టేట్ ఉంది. ఓకే, మళ్ళీ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. ఓకే, ఇట్లా డిఫరెంట్ది తీసుకోండి. అండ్ కొన్ని సెక్టర్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కొన్ని సెక్టర్స్ ఉంటాయి. ఏంటి అంటే హెల్త్ రిలేటెడ్ కావచ్చు, మళ్ళీ ఆస్ట్రాలజర్ రిలేటెడ్ కావచ్చు. ఓకే, మళ్ళీ కొన్ని ప్రామిసింగ్ సెక్టర్స్ ఉంటాయి అన్నట్టు. ఓకే, మళ్ళీ గ్యాంబ్లింగ్ కావచ్చు. ఓకే, గ్యాంబ్లింగ్ అంటే ఏదైనా ఉంటుంది, బెట్టింగ్ కావచ్చు, క్రికెట్ బెట్టింగ్ ఇది కావచ్చు, మళ్ళీ పోకర్ కావచ్చు. ఓకే, ఇంకా చాలా ఉంటాయి అన్నట్టు, మట్కా కావచ్చు, ఇవన్నీ గ్యాంబ్లింగ్ కింద వస్తాయి. ఓకే, ఇక్కడ ఇవన్నీ ఏదైతే ఉంటాయో హెల్త్ రిలేటెడ్, ఆస్ట్రాలజర్ రిలేటెడ్, ఇంకా గ్యాంబ్లింగ్ రిలేటెడ్, ఇక్కడ పాలసీస్ ఎక్కువ ఉంటాయి.
ఓకే, మీ యాడ్స్ అనేది అంత ఈజీగా అప్రూవ్ అవ్వదు. ఈ యాడ్స్ అనేది అంత ఈజీగా అప్రూవ్ అవ్వదు. చాలా పాలసీస్ మీరైతే తెలుసుకోవాలి. ఓకే, ఆఫ్ కోర్స్ ఇలాంటి పాలసీస్ మనమేమి ఇలాంటి సెషన్ లో డిస్కషన్ చెయ్యం. ఓకే, ఎందుకనంటే ఒక్కొక్క సెక్టర్ తీసుకుంటే ఒక్కొక్క పాలసీ వస్తూనే ఉంటుంది. ఓకే, వస్తూనే ఉంటుంది. ఓకే, సో మనము అలాంటి పాలసీస్ డిస్కషన్ అయితే చెయ్యం. ఓకే, సో ఈ పాలసీస్ మీరు తెలుసుకోవాలి. హెల్త్ రిలేటెడ్ అన్నప్పుడు కొన్ని హెల్త్ రిలేటెడ్ కీవర్డ్స్ కావచ్చు, యాడ్స్ కావచ్చు, మెన్షన్ మనము చేయకూడదు. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ఆస్ట్రాలజీ రిలేటెడ్ ఒక్క పాలసీ చెప్తాను చూడండి. ఓకే, వశీకరణ అంటాం. ఓకే, ఏంటిది అది? బ్లాక్ మ్యాజిక్. ఓకే, చేతబడి అంటాం కదా. ఓకే, సో ఈ బ్లాక్ మ్యాజిక్ అన్నట్టు. బ్లాక్ మ్యాజిక్ అనే వర్డ్స్ మనము యాడ్స్ లో ఉండకూడదు. ఇది ఉంటే మనకు యాడ్ అనేది అప్రూవ్ అవ్వదు. బట్ కీవర్డ్స్ లో పెట్టుకోవచ్చు, కీవర్డ్స్ లో మెన్షన్ చేసుకోవచ్చు. వశీకరణ అనే కీవర్డ్ ను పెట్టుకోవచ్చు, కీవర్డ్. బట్ యాడ్స్ లో అది చూపించకూడదు మనం. ఇది ఉంది అని అంటే నీకు యాడ్ అనేది అప్రూవ్ అవ్వదు. ఈ యాడ్ అనేది అప్రూవ్ అవ్వదు, రిజెక్ట్ అవుతుంది. ఏమైతుంది? రిజెక్ట్ అవుతుంది. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ హెల్త్ రిలేటెడ్ తీసుకున్నప్పుడు హెయిర్. ఓకే, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తీసుకున్నప్పుడు ఇవన్నీ ఏంటి? మెడికల్ సెక్టర్స్. ఓకే, హెల్త్ కేర్ సెక్టర్. ఓకే, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అన్నప్పుడు మనము కొన్ని వర్డ్స్, కీవర్డ్స్ యూజ్ చేయకూడదు. ఎలాంటి కీవర్డ్స్? పిఆర్పి అని ఒకటి వస్తుంది ఎగ్జాంపుల్. ఓకే, అంటే అఫ్ కోర్స్ ఇవన్నీ ఎలా తెలుసు సార్ మీకంటే, మనం ప్రీవియస్ క్లయింట్స్ మనం హ్యాండిల్ చేసినాం కాబట్టి మనకు ఐడియా ఉంది. ఓకే, పిఆర్పి అనే కీవర్డ్ అంటే ఆ వర్డ్స్ అనేది నువ్వు యూజ్ చేయకూడదు ఇక్కడ యాడ్స్ లో. మళ్ళీ ఇక్కడ ప్రామిసింగ్ వర్డ్స్ ఉంటాయి ఇంకా కొన్ని. ఓకే, ఏముంటాయి? ప్రామిసింగ్ వర్డ్స్. 100% నీకు హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది, ఇలాంటివి కూడా యూజ్ చేయకూడదు. యు ఆర్ గివింగ్ కంప్లీట్ గ్యారంటీ కదా. హెల్త్ రిలేటెడ్, స్కిన్ రిలేటెడ్ ఇవన్నీ ఇవ్వకూడదు మనం, అప్పుడు ఈ పాలసీస్ వస్తాయి. ఓకే, ఇవన్నీ మీరు మెన్షన్ చేసినప్పుడు ఆ యాడ్ అనేది అప్రూవ్ అవ్వదు. ఏమవ్వదు? యాడ్ అప్రూవ్ అవ్వదు, రిజెక్ట్ అయిపోతుంది. ఓకే, సార్ ఒక క్వశ్చన్. అంటే కొంతమంది అదే జాబ్ విషయంలో 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అని ఇస్తారు కదా, అంటే అది కీవర్డా, యాడ్ కాదా? అది యాడే. కొన్ని ప్రామిసింగ్ సెక్టర్స్ ఉంటాయి. హెల్త్ కేర్ సెక్టర్ లో మీకు 100% అనేది యూజ్ చేయకూడదు. మెడిసిన్ రేంజ్ లో, ఆస్ట్రాలజర్ లో కూడా కొన్ని ప్రామిసింగ్ వర్డ్స్ యూజ్ చేయకూడదు. బట్ ఎడ్యుకేషన్ లో మీరు యూజ్ చేయొచ్చు. 100% ఓకే, ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది మీరు యాడ్ కాపీ అంటే యాడ్ లో చూపించవచ్చు. ఓకే, ఇది నార్మల్ అన్నట్టు. బట్ అదే ఇంకా కొన్ని సెక్టర్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆస్ట్రాలజర్, ఓకే, గ్యాంబ్లింగ్ 100% నీకు మనీ వచ్చేస్తాయి ఓకే అనేది చూపించకూడదు. ఓకే, ఆఫ్ కోర్స్. ఓకే, ఇక్కడ ఇట్స్ లైక్ గేమింగ్ యాప్స్ అనుకోవచ్చా? ఇట్స్ లైక్ గేమింగ్ యాప్స్. ఓకే, మీరు ఏదైనా తీసుకోండి, క్రికెట్ బెట్టింగ్ ఇవన్నీ కావచ్చు. ఓకే, ఇంకా ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అందరూ గుర్తుపెట్టుకోండి. ఓకే, చాలా అంటే చాలా ఇంపార్టెంట్, బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ పెయిడ్ మార్కెటింగ్ ఛానల్స్ లైక్ ఫేస్బుక్ కావచ్చు, గూగుల్ యాడ్స్ కావచ్చు. ఓకే, ఇవి సీక్రెట్స్, ఎవరే కానీ ఎక్కడే కానీ రివీల్ చేయరు. చాలా మంది డిజిటల్ మార్కెటర్స్ కి తెలియదు ఇది. ఓకే, నేను చెప్తున్నా కదా, తెలియదు. ఇక్కడ కొన్ని బ్లాక్ మార్కెట్స్ ఉంటాయి. ఏముంటాయి? బ్లాక్ మార్కెట్స్. ఓకే, ఇవన్నీ ఏం తెలుసా? డార్క్ సైడ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ టెక్నిక్స్. ఓకే, డార్క్ సైడ్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ టెక్నిక్స్. ఈ బ్లాక్ మార్కెట్స్ ఏం చేస్తారంటే యాడ్ ఏజెన్సీ అకౌంట్స్ ఉంటాయి. ఓకే, ఇవి బ్లాక్ అవ్వదు, పాలసీ ఇష్యూ రాదు. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్టర్. ఓకే, హెల్త్ కావచ్చు, గ్యాంబ్లింగ్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, అన్ని అకౌంట్స్, అన్ని యాడ్స్ రన్ అవుతాయి. అదే బ్లాక్ మార్కెట్స్.
ఓకే, బ్లాక్ మార్కెట్స్ లో మనము పర్చేస్ చేయాలి అకౌంట్స్. ఓకే, ఎలాంటి అకౌంట్స్? గూగుల్ యాడ్స్ కావచ్చు, ఓకే, మళ్ళీ యాండెక్స్ కావచ్చు, ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వన్ సర్చ్ ఇంజిన్. ఓకే, నెక్స్ట్ మెటా యాడ్స్ కావచ్చు, ఓకే, అంటే ఫేస్బుక్ అకౌంట్ కావచ్చు. ఓకే, ఇవన్నీ మీరు ఏజెన్సీ లెవెల్ అకౌంట్స్ తీసుకోవాలి. దీనికి కాస్ట్ ఎంత ఉంటుందో తెలుసా? చెప్తున్నా చూడండి. వెన్ ఇట్ కమ్స్ టు కాస్ట్, ఓకే, నేను చెప్తున్నా ఇల్లీగల్ రిలేటెడ్, అంటే మన ఇండియాలో బెట్టింగ్ ఈజ్ ఇల్లీగల్, కరెక్టా? సో ఇప్పుడు నువ్వు బెట్టింగ్ రన్ చేయాలి అంటే ఇండియాలో యూ నీడ్ వన్ అకౌంట్, ఏజెన్సీ అకౌంట్. ఓకే, ఏజెన్సీ అకౌంట్ కావాలన్నట్టు. ఓకే, జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ నేను చెప్తున్నా అండి. ఓకే, జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఒక అకౌంట్ ఏజెన్సీ అకౌంట్ కావాలి. ఏజెన్సీ అకౌంట్ కావాలి అని అంటే మీరు ఎంత పే చేయాల్సి వస్తుంది? సమ్వేర్ అరౌండ్ 10,000 రూపీస్ ఎగ్జాంపుల్. ఓకే, 10,000 రూపీస్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 10,000 రూపీస్ మీరు అకౌంట్ కావాలి. ఓకే, బట్ ఈ అకౌంట్స్ అన్ని ఎవరైతే మీకు ఏజెన్సీ అకౌంట్ ఇచ్చింటారో ఈ పర్సన్ యాక్సెస్ ఉంటుంది, అంటే హ్యాండిల్ చేస్తూ ఉంటారు, కంప్లీట్ యాక్సెస్ ఉంటుంది వాళ్ళకే. ఓకే, ఎప్పుడైతే మీరు మనీ లోడ్ చేయాలి అనుకుంటామో, మనీ లోడ్ చేయాలి అనుకుంటాం, ఎందుకంటే యాడ్స్ రన్ అవ్వాలి అంటే మనీ లోడ్ చేయాలి కదా. ఇప్పుడు లోడ్ చేయాలి అంటే మీరు 1 lakh రూపీస్ పర్ మంత్ అనుకున్నాం, పర్ మంత్. ఓకే, మీ బడ్జెట్ 1 lakh రూపీస్ పర్ మంత్ అనుకున్నాం. ఈ 1 lakh రూపీస్ 10,000 రూపీస్ ఎవరికి ఇవ్వాలి? ఓకే, ఆ అకౌంట్ ఏజెన్సీకి ఇచ్చేసేయాలి. ఈ 1 lakh లో కూడా కమిషన్ మీరు పే చేస్తూ ఉండాలి. ఓకే, ఈ కమిషన్ ఎప్పుడైతే మీరు పే చేస్తూ ఉంటారో అప్పుడే నీకు ఈ అకౌంట్ అనేది ఇస్తాడు, లేదంటే ఇవ్వరు. ఓకే, ఎంత కమిషన్? 5% ప్లస్ జిఎస్టి. ఓకే, ఇంకా కొన్ని కంట్రీ అకౌంట్స్ ఉంటాయి. ఓకే, యుఎస్ కావచ్చు, యూకే కావచ్చు, ఇక్కడ నీకు జిఎస్టి అనేది ఉంటుంది. ఓకే, స్ట్రైట్ అవే 5% అనేది ఎవ్రీ టైమ్. ఇప్పుడు నువ్వు 1 crore యాడ్ చేయాలి అనుకున్నాం అకౌంట్ లో, 1 crore 5% అన్నప్పుడు 5 lakhs ఇచ్చేసేయాలి. ఎవరికి? మనకి ఇచ్చేసేయాలి. ఓకే, 5 lakhs ఆ ఓనర్ కి ఇచ్చేసేయాలి అన్నట్టు, ఆ ఏజెన్సీ ఓనర్ కి. అప్పుడే నీ అకౌంట్ అనేది యాక్టివ్ లో, అంటే నువ్వు హ్యాండిల్ చేసుకోగలుగుతావు. ఓకే, ఇవి ఏంటి అని అంటే డార్క్ సీక్రెట్స్ అన్నట్టు. ఓకే, మీరు అనుకోవచ్చు సార్ నాకు గ్యాంబ్లింగ్ యాడ్ వస్తుంది, వాళ్ళకి ఎట్లా అప్రూవ్ అయింది? మీరు అకౌంట్ క్రియేట్ చేసి చూడండి, విత్ ఇన్ 1 day లో మీది సస్పెండ్ అవుతుంది. 1 day లో సస్పెండ్ అవుతుంది. ఓకే, బీట్ ఎనీథింగ్. ఓకే, గూగుల్ యాడ్స్ కావచ్చు, ఫేస్బుక్ యాడ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, 1 day లో సస్పెండ్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు ఎలా రన్ చేస్తున్నారు? ఓకే, హ్యూజ్ మనీ ఉంటుంది దీంట్లో, హ్యూజ్ అంటే హ్యూజ్ ఉంటుంది. క్లియర్ ఫ్రెండ్స్? ఓకే, బట్ ఇలాంటి ప్రాక్టీసెస్ మీరు ఎప్పుడే కానీ చేయొద్దండి. నేర్చుకోండి, తెలుసుకోండి, బట్ చేయొద్దండి. ఓకే, తెలుసుకోవడంలో తప్పేం లేదు, అట్లీస్ట్ ఇంకా కొంతమందికి మనము చెప్పచ్చు. ఓకే, ఇవన్నీ మీ నాలెడ్జ్. ఓకే, సమ్ టైమ్స్ కొన్ని ఇంటర్వ్యూలలో కూడా టాప్ నాచ్ ఏజెన్సీస్ కూడా వీళ్ళ నాలెడ్జ్ ఎలా ఉంది అనేది కూడా టెస్ట్ చేయడానికి ఇలాంటి క్వశ్చన్స్ కూడా మిమ్మల్ని అడుగుతారు. క్లియర్ ఫ్రెండ్స్?